పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు నాయకత్వంలో జరిగింది. అక్కడ అన్నీ మాట్లాడిన తర్వాత ఈ దేశానికి బీజేపీ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఈ బీసీల అదృష్టం అని మాట్లాడిండు. మరి దాన్ని మనం ఏ రకంగా దాన్ని వ్యతిరేకించొద్దు? దాన్ని మనం ఎందుకు ఖండించొద్దు? ఎందుకు తిట్టొద్దు? మరి అట్లా ప్రశ్నించకుండా వాడు చెప్పే తప్పు చేస్తుంటే తప్పు అని మన చైతన్యవంతమైన మన లాంటి ఉద్యమకారులు అనకపోతే మరి ఇంకెవరు అంటారు? ఎవరు ప్రశ్నిస్తారు? అది తిట్టడం కాదు, అది ప్రశ్నించడం. అది ఇట్లా ఇంకో జేఏసీ ఉన్నది, అది మొత్తం కూడా దాని కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి ఆర్థికంగా లాభం చేస్తూ ఇవాళ వాళ్ళను ఈ జరిగే బీసీ ఉద్యమాన్ని ఆ పార్టీ అకౌంట్లు వేసుకోనికి ఇవాళ ఒక బీసీ నాయకుడిని ముందు పెట్టి జరుగుతున్న పరిస్థితి. ఇంకో జేఏసీ ఉన్నది, అది టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు దాన్ని వెనుక ఉండి ఇవాళ వాళ్ళ నాయకత్వాన్ని ముందు పెట్టి ఆ ఉద్యమాల ద్వారా వచ్చిన లాభాన్ని మళ్ళీ వారి పార్టీల అకౌంట్లు వేసుకోనికి జరుగుతున్న ఉద్యమాలు. ఇలా స్వచ్ఛంగా జరుగుతున్న ఉద్యమాలు, బీసీ సమాజం కోసం, బీసీ చైతన్యం కోసం, బీసీ రాజ్యాధికారం కోసం జరుగుతున్న ఉద్యమాలు ఇవాళ లేవు. అవి అక్కడ జరుగుతున్నాయి కల్తీ ఉద్యమాలే, ఉల్లెక్క ఉద్యమాలే. నిన్న కూడా నేను రాసిన, ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు ఇలా ఆ పార్టీల మెప్పు కోసం జరుగుతున్న ఉద్యమాలే తప్ప అవి ఉద్యమాలు కాదు. దానివల్ల బీసీ సమాజానికి నష్టమే తప్ప లాభం వచ్చే పరిస్థితి లేదు.